ఉట్నూరులో ఎస్ఎస్సీ ఉర్దూ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని మొహమ్మద్ ముబాషిర్, మొహమ్మద్ ఆసిఫ్లు ఇద్దరు కలిసి మరో వ్యక్తి అయిన సయ్యద్ కైఫ్ సాయంతో ప్రిన్సిపల్ వెంకట్ ప్రసాద్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పేపర్ లీకేజ్ డ్రామాకు వీరు పూనినట్టుగా విచారణలో తేటతెల్లం. అసలు విషయానికి వస్తే మొహమ్మద్ ముబాషిర్ గతంలో టీఎంఆర్ఎస్ ఉట్నూరులో విధులు నిర్వహిస్తుండేవాడు. అక్కడ నాన్ టీచింగ్ సిబ్బందితో సరిగా పడకపోవడంతో పాటు అతని తీరు సరిగా లేక కారణంగా ఇచ్చోడకు బదిలీ చేశారు. దీంతో ఇచ్చోడకు వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేక అతను అక్కడే ఏకలవ్య స్కూల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. దీనంతటికీ ప్రిన్సిపల్ వెంకట ప్రసాదే కారణమన్న కోపంతో అతన్ని ఏ విధంగానైనా ఇరికించాలనే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూశాడు. అదే ప్రిన్సిపల్ వెంకట ప్రసాద్ మూలంగానే కాగజ్ నగర్ నాన్ టీచింగ్ స్టాఫ్ క్లారిటీగా పనిచేసే ఆసిఫ్ సైతం ఉద్యోగం కోల్పోయిన మొహమ్మద్ ఆసిఫ్తో ముబాషిర్ చేతులు కలిపాడు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి సయ్యద్ కైఫ్ సాయంతో పక్కా ప్లాన్ వేశారు. ఈ నెల 19న ఉట్నూరులోని టీఎంఆర్ఎస్లో పనిచేసే టీచర్ అబ్దుల్ సమీ ఇంటికి సయ్యద్ కైఫ్ను పంపించారు. సమీ ఉర్దూ గ్రామర్కు సంబంధించిన నోట్స్ను తెల్లని కాగితంపై రాసుకుంటుండగా వీడియో ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా ముబాషిర్కు సెండ్ చేశాడు. తద్వారా ముబాషిర్ టీచర్ సమీకి ఫోన్ చేసి మాల్ ప్రాక్టీస్ జరుగుతుందంటూ పదే అడగడంతో అసహనం చెందారు. జడ్పీహెచ్ఎస్ నుండి పేపర్ వచ్చిందని, మరలా జవాబులు తయారు చేసి పంపించామని చెప్పగా వాయిస్ రికార్డ్ చేశారు. వాటన్నిటినీ కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు వైరల్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి నిజానిజాలను బహిర్గతం చేశారు. వ్యక్తిగత కక్షతో ఇదంతా జరిగినట్టుగా ఎస్పీ గౌసాలం స్పష్టం చేశారు. ఎవరైనా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక చిన్న ఎక్కడైనా ఈ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ స్ప్రెడ్ అయింది. ఆ మెసేజ్లో ఏమంటున్నారంటే అక్కడ ఈ మాస్ కాపింగ్ కానీ, తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ బయట పోవడం కానీ ఇలానే ఒకటి మెసేజ్ స్ప్రెడ్ అయింది. అది మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఎంఈఓను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మాకు ఏం సమాచారం ఇచ్చారంటే అక్కడ ఇలానే ఏమీ సంఘటన జరగట్లేదు. దీని సమాచారం మళ్ళీ మన ఈనాడు పేపర్లో కానీ, తర్వాత నమస్తే తెలంగాణ పేపర్లో కానీ కూడా ఇది రావడం జరిగింది. వాటికి నిన్న రీజాయిండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంఈఓ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తూ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇచ్చారు. దట్ ఇలానే ఏం సంఘటన జరగట్లేదు, మొత్తం ఎగ్జామ్ ప్రశాంతంగా అయింది, ఎక్కడైనా మాస్ కాపింగ్ కానీ లేదు, ఎక్కడైనా మనం ఎగ్జామ్ పేపర్ బయట పోవడం కానీ అస్సలు ఎక్కడైనా ఏం జరగట్లేదు. సో నిన్ననే ఒక రీజాయిండర్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఏవైతే సమాచారం వచ్చిందో అది మొత్తం తప్పు ఉన్నాయి. ఆ సమాచారంలో ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో నేను ఖండిస్తున్నాము. ఇలానే క్లియర్గా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఒక అడ్వర్స్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు కూడా మన హైదరాబాద్ ఎడిషన్లో ఎక్కడైనా ఇలానే మళ్ళీ ఒక సమాచారం రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఎంఈఓ కూడా పోలీసులో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో కూడా క్లియర్గా తెలిసింది దట్ ఎక్కడైనా మొత్తం ఉట్నూరులో కానీ వేరే 52 సెంటర్లో కానీ ఎక్కడైనా ఏమీ సంఘటన జరగట్లేదు. అన్ని సెంటర్లో అన్నీ కరెక్ట్గా బందోబస్తు ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ప్రజలు కానీ, తర్వాత పిల్లలు కూడా ఎవరైతే రాస్తున్నారో ఇలానే ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో ఫేక్ న్యూస్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. నమస్కారం. కలెక్టర్ గారికి చెప్పిన ప్రకారం అది నిన్నటి నుంచి ఇది ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈరోజు న్యూస్లో కూడా చాలా వచ్చింది. సో ఫేక్ న్యూస్ గురించి అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కరెంట్లీ గోయింగ్ ఆన్. అది ఒక ఎఫ్ఐఆర్ కూడా ఈరోజు ఉట్నూరు పోలీసులో రిజిస్టర్ అయింది. చార్జెస్ ఆఫ్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్, క్రిమినల్ డిఫమేషన్ అండ్ అదర్ అప్రోప్రియేట్ సెక్షన్స్ ఆఫ్ ఐటీ యాక్ట్. So in this case, as per investigation done till now, 2 teachers have been found to be involved in this. వాళ్ళు పర్సనల్ గ్రజెస్ వల్ల ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ స్కూల్ అతని మీద పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి. దీనివల్ల ఇది ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి చాలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ లైక్ టు టెల్ ఎవ్రీవన్, ఇట్లాగే ఎవరైనా మాస్ కాపీ గురించి ఫేక్ అది పేపర్ లీక్ గురించి ఇన్ఫర్మేషన్ వైరల్ చేస్తే వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ fake news viral చేస్తే strict action will be taken and they will be remanded and sent to judicial custody and no one should indulge in such kind of activities. From police side కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా ప్రాపర్ పోలీస్ ఎస్కార్ట్ చేస్తున్నాము. ఎక్కడైనా ఇది లీకేజ్ జరగడానికి ఛాన్సెస్ కూడా లేదు. ఈరోజు కలెక్టర్ గారు